అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈ వారం టాపిక్ చూస్తే చాలామంది రైతులు కూడా అటు కామెంట్ రూపంలో ఫోన్ల ద్వారా యార్డుకు వచ్చిన రైతు సోదరులు కొద్ది గొప్ప కలిసి మార్కెట్ పొజిషన్ చూస్తే నిలకడగా సాగుతుంది. ప్రస్తుతానికి సీడ్ రకాల పరిస్థితి ఏమో కొద్దిగా మూమెంట్ అయితే తగ్గింది. తేజ సేల్స్ పరంగా తేజాలు బాగా కొంటున్నారు. తేజ ధరలు పెరిగే అవకాశం ఉందా? తేజ ధర ఏమైనా పెరిగే అవకాశం ఉందా? స్టాకులు ఎక్కువగా ఏ రకాలు పెడుతున్నారు? ఇప్పటికీ ఏసీలో స్టాకులు ఎన్ని ఎక్కినాయండి మన గుంటూరు వరకు అనేది రకరకాలుగా అటు కామెంట్ రూపంలో అటు ఫోన్ల ద్వారా తెలిసిన రైతులు కలిసినప్పుడు అడుగుతున్న ప్రశ్న. ప్రస్తుతానికైతే మార్కెట్ ఈ వారం చూస్తే కొద్దిగా సెలవులు ఎక్కువ రావడంతో అరాకొర వ్యాపారాలు నిన్న జరుగుతున్నాయి. టోటల్గా ఈ సీడ్ రకాలు మార్కెట్ ధరలు తగ్గినాయి అంటే క్వాలిటీలు అయితే తగ్గిపోయినాయి, భారీగా తగ్గినాయి. అటు కర్నూలు వైపు నుంచి వస్తున్న డీడీలు కానీ ఇటు భద్రాచలం కూడా కొద్దిగా 50కి 50 అంటే సగానికి సగం క్వాలిటీలు అయితే పడిపోయినాయండి. మిగతా కొద్దిగా లేటుగా వేసిన మిర్చి రకాలు కొద్ది గొప్ప వస్తున్నాయి. క్వాలిటీలు ధరలు మాత్రం నిలకడగా సాగినాయి. ఇంకా ఏసీలో స్టాకుల గురించి చాలామంది కూడా అడిగారు. వివరణ వెళ్ళే ముందు రైతు సోదరులకి వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి. వీడియో లాస్ట్ దాకా చూడండి. కొన్ని ముఖ్యమైన కీలకమైన అంశాలు ఉంటాయి. నలుగురికి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళకి కానీ పాత రైతు సోదరులు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. ఇంకా స్టాకుల పరంగా ఏసీలో చూస్తే ఇప్పుడు వరకు సుమారుగా మాత్రమే కొంత ఓల్డ్ స్టాకు అంటే 2025 సంవత్సరాన్ని ఒక 7 నుంచి 8 లక్షల దాకా ఉంటే అటు ఆయిల్ కంపెనీలు సీడ్లోంచి ఆయిల్ తీసే కంపెనీలు కానీ పౌడర్ రకాలు కారం మిల్లులకు సంబంధించి ఒక 8 లక్షల దాకా 7 నుంచి 8 స్టాక్ ఒక 8 లక్షల దాకా తేలింది. కొంత ఈ ఆయిల్ కంపెనీలు కూడా తాలు కూడా పెడతారు. అటు పాత తాలు కానీ కొత్త తాలు కానీ 2 లక్షలు 2,50,000 3 లక్షల లోపు సుమారుగా ఉంటే ఈ యొక్క మొత్తం ఒక 14-15 లక్షల దాకా అయ్యి ఏదైనా 30 పైన ఒక 16, 19 ఈ యొక్క సుమారుగా ఒక 14 నుంచి 15 లక్షలు వేసుకోండి. కొత్త స్టాకులు అంటే ఇవన్నీ కూడా రైతులీ కాదు, రైతులు కొంత ఉంటే కొంత ఎగుమతి వ్యాపారస్తులు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్స్ పౌడర్ కంపెనీలు కానీ మసాలా కంపెనీలు కానీ వాళ్ళు స్టాకులు పెట్టుకునేయండి. మొత్తం రైతులు అయితే కాదు, మొత్తం కలిపి ఒక 14 లక్షల దాకా సుమారుగా ఉండొచ్చని. ఈ యొక్క 16, ఒక 3, 19, ఒక 14 మొత్తం 33 నుంచి 34, 35 దాకా సుమారుగా మాత్రమే. ఎందుకంటే వస్తుంటే పెడుతుంటే ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఈ రకంగా అయితే తెలిస్తే తేజ మాత్రం కొంచెం అటు ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు, స్టాకుల పరంగా కావచ్చు చురుగ్గా అయితే వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయండి. చురుగ్గా బాగా కొంటున్నారు. అందులో క్వాలిటీ ఉన్న మిర్చి కోసం ఎతుకుతున్నారు. ఏదైనా క్వాలిటీ ఉంటే కనుక క్వాలిటీకి తగ్గ ధర 19,000 కానించి హెవీ డీలక్స్ అయితే 18,200, 300, 400 ఒక మాదిరిగా ఉన్న మీడియం బెస్ట్ ప్లస్లో సూపర్ డీలక్స్ కాకపోయినా 18,200, 300, 400 దాకా జరుగుతుందండి. నిన్న సెలవైనా సరే చురుగ్గా తేజాలు కొన్నారు. ఇవాళ మార్కెట్కి వస్తున్న రకాల్లో కూడా ఈ సీడ్ రకాలు అన్ని రకాలు కూడా తగ్గిపోతే తేజాలు కొంచెం సగానికి సగం అంటే 1,00,000 టిక్కి వస్తే 50,000 టిక్కి దాకా తేజాలు ఉంటే సేల్స్ పరంగా కూడా బాగానే ఉంది. మార్కెట్ కూడా 19,000 కాసుకొని హెవీ డీలక్స్ అంటే కొద్దిగా లేటుగా పంట వేసిన వాళ్ళవి క్వాలిటీ ఉంటే 19,200, 300, 19,400 దాకా కూడా తేజాలు కొంటున్నారు. ఫ్యూచర్లో పెరిగిద్దా అంటే ఎక్స్పోర్ట్ పరంగా అటు చైనా కావచ్చు ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ కొద్ది గొప్ప జరుగుతుంది. కాబట్టి ఏదైనా వ్యాపారస్తుని అడిగినప్పుడు కొంచెం వచ్చే సరుకులు క్వాలిటీ మీద ఆధారపడి డీలక్స్ క్వాలిటీలు ఎత్తుతున్నారు. కాబట్టి ఏదైనా మూమెంటు
కొద్ది గొప్ప వచ్చే అవకాశం ఉందండి. కాకపోతే క్వాలిటీ కావాలా, క్వాలిటీ ఉంటేనే సేల్స్ ఉంది అని చెప్పేసి తేజాకి ఏ విధంగా అయినా, తేజ కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి ప్రస్తుతానికైతే సేల్ పరంగా స్టాకిస్టులు కూడా బాగానే కొంటున్నారు. ఆర్మూర్ కానీ తేజాలు కానీ ఎక్స్పోర్ట్ పరంగా కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నారు. బంగ్లాదేశ్ కానీ, మలేషియా, సింగపూరు, శ్రీలంక అటు దేశాలకు కూడా బాగానే అవుతుంది. ఇంకా నాటు రకాలకు కూడా మార్కెట్ అయితే అంతే స్టడీగా ఉందండి. ఎందుకంటే మార్కెట్ అయితే మార్కెట్ తగ్గకపోవటం కారణం ఏంటంటే ఈ పంట చూస్తే అంతంత మాత్రమే తక్కువ వేశారు. 334 కానీ నాటు రకాలు సూపర్ 10 తక్కువ వేయటం వల్ల మార్కెట్లోకి కొద్దో గొప్ప వస్తుంది, ఎక్కువ శాతం ఏసీలకి వెళ్ళిపోతుంది. మన ఈ గుంటూరు కంటే కూడా ఏసీలకి వెళ్ళేది ప్రకాశం, పల్నాడు, అటు నంద్యాల వైపు, కందుకూరు వైపు, అటుపక్క ఈ మన గుంటూరు చుట్టుపక్కల ఏసీలు ఎక్కువగా వెళ్తున్నాయి. మన గుంటూరులో కొన్నవి కానీ స్టాకిస్టులు కానీ ఇది తక్కువ అయితే ఎక్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది. ఇక్కడి నుంచి స్టాకుల పరంగా ఏసీలో పెట్టుకునేది వ్యాపారస్తులు కావచ్చు, లేదా బేరగాళ్ళు కావచ్చు, రైస్ సోదరులు కావచ్చు, ఎక్కువగా ఏసీలు మన గుంటూరు మార్కెట్ ఏసీలు అయితే అంటే పూర్తి స్థాయిలో అయితే ఇప్పటివరకు కూడా ఏసీ కూడా నిండలేదులే. కానీ ముందు రోజుల్లో ఏదన్నా ఇంకా మార్కెట్ ఏమైనా కుదించితే తగ్గితే కనుక కొద్దో గొప్ప క్వాలిటీలు ఉంటే రైతులు కూడా ఏసీల వైపే మగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దాకా ఏంటంటే కర్నూలు వైపు 4-5 కోతలు దిగినాయి. కోతకి క్వాలిటీ అయితే తగ్గింది. ఏదైనా ఆ కర్నూలు డీడీ కూడా 20,000 కాసుకొని ఉండటం వల్ల కొంత వాళ్ళు కూడా కొంత రైతు సోదరులు కూడా కొంత 20,000 ఉందని చెప్పేసి కొంత మళ్ళీ పెట్టుబడి పెట్టి కోత కోసం బలం మందులు కానీ, పురుగు మందులు కానీ, వైరస్ లేకుండా చేస్తున్నారు. వాళ్ళని అడగడం కూడా జరిగింది. ఇంకొక 1-2 కోతలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా కర్నూలు రైతు సోదరులు చెప్పడం జరిగింది. మిగతా ఈ రకాలు చూసుకుంటే అటు బ్యాడిగి రకాలు కూడా మార్కెట్ 20,000 పైనే ఉందండి. 273 కుబేర్ లాంటివి కూడా 22,000, 23,000 దాకా జరుగుతుంది. బంగారం, బుల్లెట్ కూడా ఇప్పటి వరకు, ఎందుకంటే ఏప్రిల్ నెలాఖరికి చాలా వరకు కూడా మార్కెట్ చాలా తగ్గేది. సగం ఏసీని విస్తీర్ణం తక్కువ. ఈ సీడ్ రకాలు కానీ, బ్యాడిగి రకాలు కానీ, నాటు రకాలు 34 సూపర్ 10 ఈ రకాలు చాలా తక్కువ కాబట్టి వీటికి డిమాండ్ అయితే తగ్గాలి. ఇప్పటి వరకు కూడా 20,000 కాసుకొనే ఉన్నాయి. అటు బంగారం, బుల్లెట్ కూడా 20,000 రేంజ్లో డీలక్స్లు నడుపుతున్నాయి. 20,000 34లు కూడా 22,000, 23,000 దాకా కూడా ఉంది. బ్యాడిగి రకాలు కూడా 22,000, 22,500 కూడా నడుస్తున్నాయి. ఏ అయితే మార్కెట్లో తక్కువగా కనపడతాయో అవి బ్యాడిగి కావచ్చు, నాటు రకాలు కావచ్చు, సీడ్ రకాలు కావచ్చు, తేజ రకాలు కావచ్చు, ఆ రకాలకి డిమాండ్ పరంగా కొంచెం మూమెంట్ బాగుంటుంది. ఇప్పుడు వరకైతే ఏప్రిల్ నెలాఖరికి వచ్చేసరికి, మార్చి నెలాఖరు ఏప్రిల్ వచ్చాం కాబట్టి కొంచెం మార్కెట్లో ఈ సీడ్ రకాలు కానీ, ఈ బ్యాడిగి రకాలు కానీ కొద్ది గొప్ప క్వాలిటీ తగ్గుతున్నాయి కాబట్టి దాని తగ్గుదల 20,000 కాసుకొని అయితే మార్కెట్ నడుస్తుంది. ఇప్పటి నుంచి వచ్చే కోతలను బట్టి ఏదైనా కొంచెం మూమెంటు అటు సీడ్ రకాలు కానీ, బ్యాడిగి రకాలు కానీ, నాటు రకాలు కానీ బాగానే ఉండొచ్చు. తేజ కూడా స్టాకులు ఎక్కువగా పెడుతున్నారండి. తేజ స్టాకులు ఎక్కువగా పెడుతున్నారు. ఎక్స్పోర్ట్ పరంగా మొన్నటిదాకా పండుగల కారణంగా ఎక్స్పోర్టు ఇతర దేశాలకి పెద్దగా హడావుడికి ఎక్స్పోర్ట్ లేదు. ఇప్పుడు ఎక్స్పోర్టు బాగానే ఉంది. వెళ్తున్నాయంటే చైనాకి కాకుండా, చైనాకి పెద్దగా వెళ్తా మార్కెట్, చైనాకి అటు బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇతర దేశాలకి కొద్ది గొప్ప సప్లై అయితే అవుతుంది. అంటే భారీగా కాదు, ఇటు మన దేశంలోనే ఇతర రాష్ట్రాలకి. ఎందుకంటే అటు మహారాష్ట్ర వైపు, కర్ణాటక వైపు, గుజరాత్ ఇటువైపు పంట ఈ సంవత్సరం ఫెయిల్ అయింది కాబట్టి ఇటువైపు కూడా మన దేశంలోనే 50%, దాదాపు 50 నుంచి 70% మన దేశంలోనే ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది. అందుకనే మార్కెట్ క్రేజీ తగ్గింది. ఇప్పుడు మిర్చి పంట పండించే రాష్ట్రాలలో మన ఆంధ్ర రాష్ట్రమే ఒక రకంగా ఉంటే మిగతా రాష్ట్రాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఆ దెబ్బతినటం వల్ల కొంచెం మార్కెట్ కూడా బాగానే ఉందనిపిస్తుంది. ఇట్లానే మార్కెట్ అనేది ప్రస్తుతానికైతే కొనసాగుతుందండి. ఏసీల పరిస్థితి అలాగుండాయి. తేజాకైతే మూమెంటు బాగానే ఉంది. సీడ్ రకాల క్వాలిటీ తగ్గటం వల్ల కొంచెం 20,000 కాసుకొని అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి రేపు సోమవారం నాడు పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుంది, సరుకులు ఎన్ని వచ్చి, సరుకులు తగ్గే అవకాశం కూడా ఉంది. చూద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.